హాయ్ అండి. అందరూ బాగున్నారు కదా? మేము కూడా బాగున్నామండి. మనమందరం కూడాను ఇంకా ఇంకా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ వీడియో నేను ఒక 2-3 రోజుల క్రితమే చేయవలసిందండి. కానీ కొంచెం హెల్త్ పరంగా చిన్న ఇబ్బంది వచ్చింది. అందువల్ల నేను మీ ముందుకు రాలేకపోయాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదులేండి. ఏం లేదులేండి, కొంచెం పుచ్చు పన్ను ఇబ్బంది పెట్టింది. ఇదంతా వాపు వచ్చింది. ఇప్పటికి కూడా కొంచెం ఉంది చూడండి. అందువల్లే నేను మీ ముందుకు రాలేకపోయాను. ఈరోజు వీడియో ఏమిటంటే, మొన్న మనం పండక్కి, సంక్రాంతి పండక్కి సగ్గుబియ్యం చెక్కలు చేశాం కదండి. ఆ వీడియో కింద అనుకుంటాను మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారు. అమ్మ, యాంకర్ 73 మంది మీద కేసులు పెట్టింది, అందులో మీరు కూడా ఉన్నారు, భయపడకండి అమ్మా, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి పాపం తను నాకు తెలియజేశారు. ఆ కామెంట్ చూసిన తర్వాత నేను వీడియో చేయాలనుకున్నాను. చెప్పానుగా, వీలు కాలేదు. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడటానికే మీ ముందుకు వచ్చాను. అయితే ఒకటండి, ఆవిడ కేసు పెట్టింది కదా అని చెప్పేసి అదేమో లగెత్తరు అని అదేదో సినిమాలో హీరో చెప్పినట్టు మనం భయపడాల్సిన పని లేదు. నేనైతే ఏమాత్రం భయపడటం లేదండి. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. మనం ఏం తప్పు చేసామండి? మనం ఏం తప్పు చేయలేదు కదా, తప్పుగా మాట్లాడలేదు కదా. మనం ఆవిడ పర్సనల్గా ఏం మాట్లాడలేదు అసలు. కాకపోతే ఆ శివాజీ అనే హీరో, అమ్మ మంచిగా బట్టలు కట్టుకోండి అమ్మా, బయటికి వెళ్ళినప్పుడు మీరు ఇబ్బంది పడకండి అని చెప్పేసి ఒక సందర్భంలో తను చెప్పారు. ఆ మాటకి ఈవిడేదో అన్నారు, మనం అతన్ని సపోర్ట్ చేసాం. ఎందుకంటే అతను చెప్పింది మంచి మాట కాబట్టి. అంతే తప్ప శివాజీ ఏమన్నా మాకు చుట్టమా అండి? మనకి కాదు కదా. శివాజీ నాకు చుట్టము కాదు, ఈ యాంకర్ నాకు శత్రువు కాదు. ఆవిడకి నాకు ఏమైనా గొడవలు ఉన్నాయా చెప్పండి? ఏం లేవు కదా. కాకపోతే అతను చెప్పింది మంచి మాట కాబట్టి మనం అతనికి సపోర్ట్ చేసాం, అంతవరకే. ఇంట్లో మనమైనా మన పిల్లలకు అలాగే కదా మంచి మాటలు చెప్పుకుంటాము. అందువల్ల మనం సపోర్ట్ చేసాం. నేనేంటండి, 100కి 96 మంది సపోర్ట్ చేశారు. సరే, ఆవిడ కేసులు పెట్టారు అన్నారు. సరే, ఆ కేసుల గురించి తర్వాత మాట్లాడదాం. కాకపోతే ఒక్కటండి, కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకైతే డిపార్ట్మెంట్ మీద, న్యాయ వ్యవస్థ మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉందండి. నాకు మంచి నమ్మకం ఉంది. ఈ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఈ డిపార్ట్మెంట్ కానీ, ఈ న్యాయ వ్యవస్థ కానీ లేకపోతే సమాజంలో మనం ఇంత ధైర్యంగా తిరగలుగుతామండి? ఇంత నిర్భయంగా బ్రతకగలుగుతామా? అసలు సమాజం అల్లకల్లోలం అయిపోదు. వాళ్ళు ఉన్నారు కాబట్టే, ఆయా వ్యవస్థల వల్లే మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి తప్పు చేయనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు, తప్ప ఒప్ప అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. అలాగే న్యాయస్థానాలు కూడా నిర్ణయిస్తాయి, జడ్జిలు కూడా నిర్ణయిస్తారు కదండి, వీళ్ళు తప్పు మాట్లాడారా, ఒప్పు మాట్లాడారా అనేది. కాబట్టి మనం ఏం భయపడక్కర్లేదు ఈ విషయంలో. కాకపోతే ఈరోజు మీ ముందుకు వచ్చిన కారణం ఇంకొకటి కూడా ఉందండి. ఈ 4 రోజుల్లో నేను కొన్ని వీడియోలు చూశాను. కొంతమంది మహిళలు, అంటే మన సోదరీమణులే వాళ్ళు కూడాను, బయట వాళ్ళు ఏం కాదు కదా. అయితే వాళ్ళు ప్రెస్ మీట్ ఒకటి పెట్టి మాట్లాడారండి. వాళ్ళల్లో కొంతమందిని నేను చాలా ఇష్టపడతాను. సరే, ఇప్పుడు పేర్లు ఎందుకులేండి. వాళ్ళు ఏం మాట్లాడారంటే, మా బట్టలు మా ఇష్టం, మీరెవరు మాట్లాడటానికి, మేము ఆడవాళ్ళం మా ఇష్టం వచ్చినట్టు బట్టలు కట్టుకుంటాము, మాట్లాడే హక్కు మీకు ఎవరికి లేదు, మాకు తెలియదా ఎక్కడ ఎలాంటి బట్టలు కట్టుకోవాలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళే ఒకప్పుడు, నాకు బాగా గుర్తుందండి, అందాల పోటీలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి నిరసనలు తెలిపారండి. ఇది తప్పు కదా, ఈ బికినీలు వేసి అందాల పోటీలు ఏంటి, ఇదేంటి, ఆడవాళ్ళు మీకు ఏమన్నా ఆట వస్తువుల్లాగా కనపడుతున్నారా అని చెప్పేసి నిరసనలు తెలిపిన వీళ్ళే ఇవాళ మరలా ప్రెస్ మీట్ ఒకటి పెట్టి, మాకు ఆడవాళ్ళకి మా బట్టలు ఎలా వేసుకోవాలో కూడా మాకు తెలియదా, మా బట్టలు మా ఇష్టం, మా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకునే హక్కు మాకు లేదా అని చెప్పేసి అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి మీరే. ముఖ్యంగా ఇంకో మాట చెప్తానండి. ఆ ప్రెస్ మీట్లో కూర్చున్న ఒక సామాజిక కార్యకర్త, అదే సామాజిక కార్యకర్తనాలు, సామాజికవేత్తలు అంటే ఎవరండి? సమాజానికి మంచి చెప్పేవాళ్లే కదా, మంచి చేయాలని చూసేవాళ్లే కదా. మరి ఆవిడ ఒక 11 నెలల క్రితం
ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారండి. నేను లాంగ్ వీడియో చూశాను, షార్ట్ వీడియో కూడా చూశాను. అవకాశం ఉంటే మీరు కూడా చూడండి ఆ వీడియోలు. ఆవిడ ఏం చెప్పారంటే, నీకు అసలు సిగ్గుందా అనే థంబ్నెయిల్ తోటి ఆవిడ పేరు కూడా, ఆ యాంకర్ పేరు పెట్టి, నీకు అసలు సిగ్గుందా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ థంబ్నెయిల్ పెట్టారు. ఆ వీడియోలో ఆవిడ ఏం మాట్లాడారంటే, నువ్వు బికినీలు వేసుకుని ఈ విధంగా ఫోటోలు పోస్ట్ చేస్తున్నావు, సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు, ఈ విధంగా అరాకొర బట్టలు వేసుకుని ఒళ్ళు చూపిస్తూ అర్ధనగ్నమైన డ్రెస్సులతోటి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, పిల్లలు పాడైపోరా, యువత పాడైపోదా అని చెప్పేసి ఈవిడ ఎంత గట్టిగా క్వశ్చన్ చేశారంటే, అసలు మేమేం పనికి వస్తామండి. ఆ వీడియో చూసి నేనైతే ఎంత మురిసిపోయానో. చూడు, కన్న తల్లి మాదిరిగా ఆవిడ సమాజ హితం కోరి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. మనం క్వశ్చన్ చేయలేకపోయాం కదా. అంటే అప్పుడు నాకు ఛానల్ కొత్తగా పెట్టానేమో, కానీ గుర్తులేదు అండి, నాకైతే గుర్తులేదు. ఎంత చక్కగా మాట్లాడుతున్నారో ఈవిడ అని చెప్పేసి ఒక కన్న తల్లి మాదిరిగా మాట్లాడుతున్నారని మురిసిపోయానండి. అంత బాగా మాట్లాడారు. మరి అలాంటి ఆవిడ ఇంతలోనే యూటర్న్ తీసుకుని ఈ 11 నెలల కాలంలో మరి ఇప్పుడు ఆ యాంకర్కే మరలా సపోర్ట్ చేస్తున్నారు. మా బట్టలు మా ఇష్టం, మీరెవరో ఆవిడని క్వశ్చన్ చేయడానికి అంటున్నారు. ఏంటండి ఈ ద్వంద్వ వైఖరి? ఈ డబుల్ స్టేట్మెంట్లు కరెక్టేనంటారా? ఒక్కసారి ఆలోచించండి. అంటే 11 నెలల క్రితం ఆవిడ వీడియోలు చూసిన వాళ్ళు మర్చిపోయారు అనుకుంటున్నారా ఆవిడ మాట్లాడిన మాటలు? గుర్తుండదులే అనుకుని ఇప్పుడు మరలా ఆ స్టేట్మెంట్ మార్చేసి ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారా? అమ్మ, ఒక్కసారి ఆలోచించండి అమ్మా. మీరు ఎందుకు మీ అభిప్రాయాలు మార్చుకున్నారు? ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు మాకు అస్సలు నచ్చడం లేదమ్మా. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలకి మేము 100% సపోర్ట్ చేసాం. మేమెంతో మెచ్చుకున్నాం మిమ్మల్ని. చూడు, ఒక కన్న తల్లి మాదిరిగా ఎంత చక్కగా చెప్తున్నారో ఈవిడ అని చెప్పేసి. ఆవిడ వస్త్రధారణ కూడా అంతే ఉంటుందండి. నేను ఒక విధంగా ఆవిడ ఫ్యాన్ని. తన ప్రతి వీడియో నేను చూస్తుంటానన్నమాట. చాలా ఛానల్స్లో తన ఇంటర్వ్యూస్ వస్తుంటాయి. మీరు కూడా ఒకసారి గమనించండి, ఆవిడ వీడియోలు చూడండి. ఇంకా ఒక ముఖ్యమైన మాట ఒకటి అన్నారండి ఆవిడ, అది నేను వివరంగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా వినండి, మీకే అర్థమవుతుంది విషయం ఏమిటి అనేది. ఎవరో ఇప్పుడు మనం ఏ యాంకర్ గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ యాంకర్ని క్వశ్చన్ చేశారట. అంటే తన మాటల్లో, ఆవిడ చెప్పిన మాటల్లో నేను మీకు చెప్తున్నాను. 20 ఏళ్ల కుర్రాళ్ళు 35 ఏళ్ల ఆంటీలతో సెక్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు, దీని గురించి మీరేం మాట్లాడతారు అంటే ఒక సర్వే వచ్చింది అని ఏదో అడిగారట. అడిగితే ఆ యాంకరు తప్పేంటి, ఎవరిష్టం వాళ్ళది అన్నట్టుగా మాట్లాడారట. దాన్ని ఈవిడ తప్పు పట్టారు. తప్పు లేదు, ఆవిడ తప్పు పట్టడంలో ఏమాత్రం తప్పు లేదు. ఏమన్నారు తెలుసా ఆ రోజు ఆవిడ? ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు, తప్పు కదా అని చెప్పి క్వశ్చన్ చేశారు. పైపచ్చి ఆవిడ వెంటనే ఇంకో మాట కూడా చెప్పారండి. ఈ స్టేట్మెంట్ ఈ యాంకర్ ఇచ్చిన తర్వాత ఒక 4 రోజులకి గుంటూరులో 21 సంవత్సరాల పిల్లాడు, వాడిని పిల్లాడే అనాలి కదండి, 21 సంవత్సరం అంటే, వాడు 65 ఏళ్ల పెద్దావిడిని, ముసలావిడిని, వృద్ధురాలిని అత్యాచారం చేశాడట. ఆ సంఘటనను ఉదహరిస్తూ ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు సమాజానికి, ఏం మాట్లాడావు నువ్వు ఆ రోజు ఇంటర్వ్యూలో, ఇలాంటి అఘాయిత్యాలు జరగవా, నువ్వు అలాగైనా మాట్లాడాల్సింది అని చెప్పేసి బాగా ఫైర్ అయ్యారండి. కరెక్టే కదా? సమాజానికి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది మనం అలాంటివి సమర్థిస్తే? చెప్పండి. నీ అభిప్రాయాలు నీకు ఏమైనా ఉంటే నీ మనసులో పెట్టుకో, అలాంటివి బయటికి చెప్పకూడదు కదా, సమాజం పాడైపోదు. 20 ఏళ్ల వాడంటే వాడు ఎవడంటే పసిబిడ్డ, ఒక విధంగా చెప్పాలంటే పసివాడే. 25 ఏళ్ళు వస్తే సరే వాడు పెద్దాడు అయ్యాడు అనుకోవచ్చు. 35 ఏళ్ళ ఆంటీలు ఇష్టపడటం తప్పే కదండి. ఆ రోజు ఆవిడ మాట్లాడింది చాలా కరెక్ట్ అండి, అందరం మెచ్చుకోదగిన విషయం. కానీ అంతగా ఆవిడని విమర్శించిన ఈవిడ ఈరోజు మరి తన అభిప్రాయాలు మారిపోయాయా? ఈవిడ్ని సమర్థిస్తున్నారు ఈ యాంకర్ని. ఆవిడని సమర్థిస్తూ ఎవరైతే మంచిగా బట్టలు కట్టుకోండి అమ్మా, మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి, సమాజంలో అందరూ మంచి వాళ్ళే లేరు, మగవాళ్ళలో కూడా వెధవలు ఉన్నారు అని చెప్పిన ఆ శివాజీకి సపోర్ట్ చేసినందుకు మన మీద కేసులా? ఎక్కడుందండి న్యాయం?
అమ్మా, మీకు 2 చేతులెత్తి నమస్కరించి మరీ అడుగుతున్నాను, ఒక్కసారి మీరు పునరాలోచన చేసుకోండి. ఆ రోజు విమర్శించిన మీరే ఈరోజు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? పర్సనల్గా ఆ యాంకర్ గారి మీద మాకు ఎటువంటి విరోధం లేదు కదా, ఎటువంటి శత్రుత్వం లేదు కదా. ఆవిడ నా ఇష్టం నాది, నేను ఇలాగే ఉంటాను అని అనడమే కాకుండా ఆల్రెడీ పోస్ట్ చేసిన ఫోటోలు వీడియోలు మరలా పోస్ట్ చేస్తూ ఎవరిని రెచ్చగొడుతోంది? ఒక విధంగా సమాజాన్ని రెచ్చగొట్టడమే కదా. మేము అదే అన్నాము, ఇందులో తప్పేంటి? మీరు ఆవిడకి కదా చెప్పాలి. ఏమ్మా, వాళ్ళకి తోచింది ఏదో మంచి మాట వాళ్ళు చెప్పారు, నువ్వెందుకు వాళ్ళ మీద అలా కేసులు పెడుతున్నావు అని పెద్దవాళ్ళుగా మీరు ఆవిడని మందలించాల్సింది పోయి మా మీద కేసులు ఏంటమ్మా? మీరు ఆవిడకి సపోర్ట్ చేయడం ఏంటి? అదేమంటే బట్టలు ఎలాంటివి వేసుకోవాలో స్త్రీకి స్వేచ్ఛ లేదా? స్వేచ్ఛ విషయం వస్తే ఒక్క మాట అండి. మొన్న జనవరి 1కి, అదేనండి డిసెంబర్ 31 నైట్ అనుకుంటాను, పిల్లలు పార్టీ చేసుకుంటుంటారు కదా. ఈ బెంగళూరులో మొన్న ఆ పిల్లలందరూ కలిసి, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ పార్టీలు చేసుకున్న వీడియోలు వచ్చాయి కదా. మీలో చాలామంది చూసే ఉంటారు. కొన్ని వీడియోలు చూశానండి, ఎంత బాధేసిందంటే ఆ వీడియోలు చూసిన తర్వాత, వీళ్ళు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఆ వీడియోలు చూసిన తర్వాత కూడా ఇలాంటి వస్త్రధారణకి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదండి. అదేమంటే మగపిల్లలకి చెప్పొద్దా మీరు? ఆ వీడియోలో మీరు చూడండి, మగపిల్లలందరూ ఒంటి నిండా బట్టలతోటే ఉన్నారండి, అర్ధనగ్నంగా ఎవరూ లేరు. కానీ ఆ వీడియోలో ఉన్న ఆడపిల్లలండి ఫుల్గా తాగేసి చాలిన బట్టలతోటి అసలు రోడ్ల మీద తూలి పడిపోతున్నారు. ఇట్లా జుట్లు విరబోసుకుని ఇక్కడికిక్కడికి బట్టలు కట్టుకుని ఆ కొరచ బట్టలతోటి రోడ్ల మీద తూలి పడిపోతుంటే ఆ మగపిల్లలు వాళ్ళని ఇళ్ళకి చేరుస్తున్నారు. ఎంత దారుణం అండి! ఒక అబ్బాయి అయితే ఆ అమ్మాయి వేసుకున్న షర్ట్ ఏదో స్కర్ట్ అది జారిపోతుంటే పైకి లాగుతుంటే ఆ అమ్మాయి మళ్ళీ దాని కిందకు లాగుతుంది. ఏమండి, నిజంగా అవే వీడియోలు వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే ఎంత బాధపడతారండి. ఏ తల్లి తండ్రి అయినా వాళ్ళ పిల్లలు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, సమాజంలో ఒక గౌరవనీయమైన స్థానంలో ఉండాలని కోరుకుంటారే తప్ప ఇలా తాగి తూలి పడిపోతూ అర్ధనగ్నంగా రోడ్ల మీద తిరగాలని ఎవరైనా కోరుకుంటారండి? మీరు ఆలోచించండి. ఆ ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారండి. సరే, వాళ్ళు చూసారో లేదో మనకు తెలియదులేండి, కానీ అది కరెక్ట్ కాదు కదా. అలాంటి కల్చర్ని మనం ప్రోత్సహించకూడదు కదా. అదేమంటే చీర కట్టుకోమన్నారు, చీర కట్టుకోమని కాదండి, ఒంటి నిండా బట్టలు కట్టుకోండి అమ్మా. మీరు కంఫర్ట్గా ఉండే బట్టలు ఏవైనా వేసుకోండి, తప్పులేదు. అవి జీన్స్ కావచ్చు, టీషర్ట్లు కావచ్చు, లేదు పంజాబీ డ్రెస్సులు కావచ్చు, ఉన్నాయి కదా. మోడర్న్ బట్టలు వేసుకోండి, కానీ అరాకొరాగా కాదు. బయటికి కనపడకూడని శరీర భాగాల్ని బయటికి కనపడేలా కట్టుకోకండి. అది ఇక్కడ పాయింట్. మనం ఎవరని చెప్పినా అదే చెప్తున్నాము. చీర మాత్రమే కట్టుకోండి, నార చీరలు మాత్రమే కట్టుకోండి అని ఎవరు చెప్పడం లేదు. అది అర్థం చేసుకోరేంటి? అంటే అర్థమై కూడా అర్థం కానట్టు మాట్లాడతారా ఏంటి? ఒక్కసారి అందరూ ఆలోచించండి అమ్మా. ఆవిడ మా మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నా మీద పెట్టారని నేను అనడం లేదు. బహుశా నేను కాదనుకుంటున్నానండి. ఎందుకు కాదనుకుంటున్నానో కూడా చెప్తాను. కానీ ఎవరి మీదైనా సరే అలా కేసులు పెట్టడం కరెక్ట్ కాదు కదా. ఈ పెద్ద ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ నచ్చ చెప్పాలి కదా. అదేంటమ్మా అలా కేసులు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పాలి కదా. మేడం, మీరంటే నాకు చాలా ఇష్టం, దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. మేమేం చెప్తున్నాము అనేది సహృదయంతో ఆలోచించి అర్థం చేసుకుని ఆ యాంకర్ గారికి మీరైనా చెప్పండి. దీన్ని ఇంతతో ముగించమనండి, ఇంతకంటే సాగదీయద్దు. అది ఎవరికీ మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. అదేమంటే ఇంకో మాట కూడా రేజ్ చేస్తున్నారండి. ఆడవాళ్ళకైనా మీరు చెప్పేది బట్టల గురించి, మగపిల్లలకి చెప్పరా అంటున్నారు. మగపిల్లలకి మాత్రం చెప్పకుండా ఎలా ఉంటామండి?
మగపిల్లలు బికినీలు వేసుకొని రోడ్డు మీద తిరుగుతున్నారా? బికినీలు వేసుకున్న ఫోటోలు పెడుతున్నారా మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, వీటిల్లో? ఏమోనండి, నాకు తెలిసినంత వరకు నేను చూడలేదు. అయినా కూడా మగపిల్లలకు కూడా చెప్తామండి, చెప్పకుండా ఎలా ఉంటాం? ఇక్కడ వచ్చింది ఆడపిల్ల ఇబ్బంది పడింది అనే విషయంలో కదా ఇదంతా కూడాను. అందువల్ల అమ్మ మంచిగా బట్టలు కట్టుకోండి అని చెప్పాము. మగపిల్లాడి మాట వస్తే అది కూడా చెప్తాం, చెప్పకుండా ఎలా ఉంటాం? ఇప్పుడు కొంతమంది ఉన్నారు మగపిల్లలు, ఈ బైకుల మీద తిరుగుతూ ఉంటారు, మార్కెట్కి వాటికి బయటకు వెళ్ళేటప్పుడు ఆ షార్ట్లు ఏవో వేసుకొని వెళ్తున్నారు ఈ మధ్యకాలంలో. నేను అసలు తిట్టి పెడతాను, ఏంటి అసహ్యంగా షార్ట్లు వేసుకోవడం? చక్కగా ప్యాంట్ వేసుకోవాలి కదా, అట్లా రాకూడదు కదా రోడ్డు మీదకి, ఇది కరెక్ట్ కాదు కదా అనే చెప్తాను. దేవుడు దగ్గర మా ఇంట్లో వాళ్ళు ఎవరు అలా తిరగర్లేండి, చెప్తున్నా. మా పిల్లలకు కూడా చెప్తామండి. పిల్లలు అన్నాక, మన పిల్లలు అన్న తర్వాత ఆడపిల్ల ఏంటి మగపిల్లాడేంటి, ఎవరైనా మన పిల్లలే కదా, ఆడపిల్లైనా మగపిల్లాడైనా. మంచి మాటలు చెప్పుకోకుండా ఎలా ఉంటామండి? ఆడవాళ్ళని ఇలా గౌరవించాలయ్యా, అలా గౌరవించాలి, ఇంత మంచిగా చూసుకోవాలి, అంత ప్రేమగా చూసుకోవాలనే చెప్పుకుంటారు, ఏ తల్లిదండ్రులైనా చెప్తారండి. కానీ ఇంట్లో మనం చెప్పే మాటలు ఒక్కటే వాళ్ళ మీద ప్రభావం చూపించడం లేదు, అంతకంటే ఎక్కువ ప్రభావం ఇవిగోండి ఇలాంటి ఫోటోలు, ఇలాంటి వీడియోలు వాళ్ళ మీద పనిచేస్తున్నాయి. మా బాధ అదే కదా. అర్ధనగ్నమైన బట్టలతోటి రోడ్ల మీదకి వచ్చేసి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ మా పిల్లల్ని కళ్ళు మూసుకుపోండి అని ఎలా చెప్తారండి? మనం మంచిగా ఉన్న తర్వాత కూడా వాళ్ళు మన వైపు చెడు దృష్టితో చూస్తే చెప్పు తీసుకుని కొట్టాలి. అప్పుడు ఎలా కనపడుతున్నావురా నీ కళ్ళకి మేము అని. కానీ మనమే చూడమని అన్నీ విప్పి చూపిస్తూ నువ్వు చూస్తున్నావంటే ఎలా కుదురుతుంది చెప్పండి? చూడకుండా కళ్ళు మూసు తిరుగుతాడా? ఎవడైనా కానీ, మగాడైనా ఆడదైనా చూస్తాం కదా. మంచి చెప్పడానికి ఆడ మగ అని కాదండి, మన బిడ్డలకు మనం మంచి మాటలే చెప్పుకుంటాం. కానీ ఇదిగోండి ఇలాంటి సంఘటనల వల్ల ఇలాంటి ఆరాకొర డ్రెస్సులు వేసుకుని వీళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి ఒక విధంగా చెప్పాలంటే నిజంగా మగవాళ్ళని రెచ్చగొట్టడమే. ఇప్పుడు మద్యం ఉందండి, గవర్నమెంటే కదా అమ్ముతోంది. ఈ తాగేవాళ్ళు ఎవరు డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కుంటున్నారు కదా. కానీ మేము అమ్మాము, మీరు కొన్నారు కదా అని చెప్పేసి ఎక్కడ పెడితే అక్కడ ఆ మద్యం తాగడానికి గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. ఎందుకు ఒప్పుకోదు? వాళ్ళ డబ్బులతో వాళ్ళు తాగినా కూడా నీ ఇంటికి వెళ్ళి తాగు, అంతవరకే, పబ్లిక్ ప్లేస్లో తాగకూడదు, పబ్లిక్ చూసేలాగా తాగకూడదని గవర్నమెంట్ ఒప్పుకోదు కదా. అట్లా ఎవరైనా పబ్లిక్ ప్లేస్లో తాగితే తీసుకెళ్ళి స్టేషన్లో పడేస్తారుగా. మరి వీళ్ళు నా ఒళ్ళు, నా ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకుంటాను అని చెప్పేసి అర్ధనగ్నమైన బట్టలు కట్టుకుని రోడ్ల మీద తిరుగుతాను, జనంలోకి వస్తాను అంటే అది సమాజానికి చెడు చేస్తుంది కదా. ఇప్పుడు ఇది ఎలాగైతే గవర్నమెంట్ ఒప్పుకోదో అలాగే ఇలాంటి బట్టలు వేసుకుని జనంలోకి వచ్చి నా ఒళ్ళు, నా ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ప్రవర్తిస్తాను అనేవాళ్ళను కూడా లోపలేసే చట్టాలు రావాలేమోనండి ముందు. ఎందుకంటే సమాజం చెడిపోతుందని కదా బాధ. ఇప్పుడు తాగేవాడు వాడు డబ్బులు పెట్టి వాడు కొనుక్కున్నాడు, గవర్నమెంట్కి ఆదాయం వస్తోంది, పన్నుల రూపంలో బొచ్చుడు ఆదాయం వస్తుంది. అయినా కూడా సమాజం చెడిపోకూడదు, చెడ్డవాడివి నువ్వెలాగో చెడ్డావు, మిగతా వాళ్ళని ఎందుకు చెడగొడుతున్నావు అని చెప్పి కదా గవర్నమెంట్ ఒప్పుకోంది. మరి ఇది కూడా నీ ఒళ్ళు, నీ ఇష్టం, నీకు నచ్చిన బట్టలు నువ్వు వేసుకున్నావు, నీ ఇంట్లో వేసుకో. వచ్చి సమాజంలో ఎలా తిరుగుతున్నావు? ఎలా తిరుగుతావు? మిగతా సమాజంలో వాళ్ళంతా చెడిపోరా? అందుకే అలా తిరగకూడదు అని చెప్పేసి, అలా నా ఒళ్ళు, నా ఇష్టం, నా బట్టలు నేను కట్టుకుంటాను, నాకు ఇష్టమైన బట్టలు నేను కట్టుకుంటానని చెప్పేసి అడ్డం తిరిగి మాట్లాడే వాళ్ళను కూడా లోపలేసే చట్టాలు రావాలేమోనండి. ఆలోచించండి. మనకు నచ్చింది కదా అని చెప్పేసి, మనకి ఇష్టమైంది కదా అని చెప్పేసి మా ఇష్టం మేము ఇలాగే ఉంటామంటే కుదరదండి. ఎలా కుదురుతుంది? ఇది సమాజం. ఈ సభ్య సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ కట్టుబాట్లకి, ఆ పద్ధతులకి
మనం తలవంచాల్సిందే, తప్పదు. నా ఇష్టం, నేను ఇలాగే ఉంటానంటే నీ ఇంట్లో ఉండు, నీ ఇష్ట ప్రకారం, అంతే. పబ్లిక్లో అలా ఉంటానంటే కుదరదు కదా. అదెందుకు అర్థం చేసుకోరు? మరి వాళ్ళు కూడా అనొచ్చుగా, మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, మా ఇష్టం, మీరు అమ్మారు కదా అని అంటే కుదురుతుందా? ఏ పని ఎక్కడ చేయాలో అక్కడే చేయాలండి. మీరు రకరకాల ఫోటోలు తీసుకుంటున్నారు, రకరకాల వీడియోలు తీసుకుంటున్నారు, తీసుకోండి, మీ ప్రైవేట్ ఆల్బంలో పెట్టుకోండి. పబ్లిక్లోకి ఎందుకు వదులుతున్నారు? అది కదా మా బాధ. అవన్నీ చూసి సమాజం పాడైపోద్ది కదా, యువత పాడైపోతుంది కదా. ఇప్పుడు మనము ఒంటరిగా ఎక్కడో అడవిలో ఉండడం లేదండి. 10 మందితో కలిసి ఒక సమాజంగా ఏర్పడి ఈ సమాజంలో బ్రతుకుతున్నాము. ఈ సమాజానికి ఉన్న కట్టుబాట్లకు తగ్గట్టుగానే మనం బ్రతకాలి, అంతే తప్ప నా ఇష్టం నువ్వేంటి నాకు చెప్పేది అంటే కుదరదు. ఆ రోజైనా ఈ రోజైనా నేను అదే చెప్తున్నాను. నేనైతే నా మాటలకు కట్టుబడే ఉన్నానండి. నేను తప్పుగా ఎప్పుడూ మాట్లాడలేదు కూడాను. ఆవిడతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు, ఎలాంటి విరోధం లేదు. ఇంకొకటండి, ఈవిడ ఇంతగా ఫీల్ అవుతున్నారు కదా, ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. వీడియో మొత్తం మీద ఇది ఇంకా ముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోండి. మీకు అవకాశం ఉంటే ఆ ఛానల్కి వెళ్ళి చూడండి ఆ వీడియో. ఇప్పుడు ఎవరైతే ఆవిడ ఏడుస్తూ ఎక్కిళ్ళు పెట్టేసి మీడియా ముందు కనపడ్డారు కదా ఆ యాంకరు, ఆవిడ చేస్తున్న కొన్ని షోలు మీరు చూశారు కదా, ఎంత వల్గర్గా ఉన్నాయండి. నేనైతే ఒక షో చూశానండి. ఆ షోలో పాల్గొన్న వాళ్ళు ఒక మగ మనిషి మాట్లాడిన మాటలండి, అసలు భార్యాభర్తలలో కూడా ఏకాంతంలో ఉన్నప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరేమో, అంత నీచమైన మాటలు వాడారండి. మరి ఈ సామాజికవేత్తకు అప్పుడు ఆ షోలో ఆ మాటలు గుర్తురాలేదండి, చూడలేదా? మరి వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. అంత నీచమైన భాష, అంత దరిద్రమైన భావజాలమా? చూడండి మీరే. ఒక జబర్దస్త్ షోలో అసలు ఆడవాళ్ళు వినలేరన్నమాట ఆ డైలాగ్స్. ఆ డైలాగ్ చెప్పిన వాడు కూడా ఏమన్నా తెలిసి తెలియని వయసా అంటే పెద్ద వయసు అండి, నా వయసు ఉంది. ఈ ఆడవాళ్ళందరూ పక్కపక్క నవ్వడం, ఆ కూర్చున్న జడ్జీలు వికారంగా నవ్వడం, వికటంగా నవ్వడం. అలాంటి షోల మీద కదండి మీరు కేసులు పెట్టాల్సింది. మంచిగా ఉండండి అమ్మా, మంచిగా కనపడండి అమ్మా, మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి అని చెప్తే మాలాంటి వాళ్ళ మీద కేసులా? అదేమంటే మీరెవరు చెప్పడానికి అంటారా? మంచి మాట చెప్పడానికి ఎవరు కావాలండి? ఎవరో దిగి రావాలా ఏంటి ఆకాశంలో నుంచి? మంచి అనుకున్నది చెప్పడానికి మనకు హక్కు లేదా? ఆలోచించండి దయచేసి, మీరందరూ అర్థం చేసుకోండి. ఈ విషయంలో 196 మంది మాకే సపోర్ట్ చేశారు, శివాజీ గారు చెప్పిన మాటకే సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నానండి, శివాజీ మాకేం చుట్టము కాదు, ఆ యాంకర్ మాకేమీ శత్రువు కాదు. కాకపోతే ఆ ఇష్యూలో అతను చెప్పింది మంచి మాటే కదమ్మా అని అతను సపోర్ట్ చేశాం, అంతవరకు. అతని మాటలకి సపోర్ట్ చేశాం. ఆ 2 పదాలు తీసివేసి అతను మాట్లాడుంటే బాగుండేది అని మేము ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్తున్నాము, రేపు కూడా ఇదే మాట చెప్తాము. కాబట్టి అందరూ అర్థం చేసుకోండి. మీరందరూ కూడాను ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మల్ని అర్థం చేసుకుని మాకు సపోర్ట్గా ఉంటారనే మేము అనుకుంటున్నాము. నేనైతే మీ నుంచి ఇలాంటి సపోర్ట్నే కోరుకుంటున్నానండి. మరి నేను మాట్లాడిన మాటలు కనుక మీలో ఎవరికైనా ఇబ్బంది కలిగించుంటే దయచేసి మన్నించండి. అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఈ వీడియోని మరో 4కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మరి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి. బాయ్.